మీరు హెచ్డిఎఫ్సిలో అకౌంట్ హోల్డరా? సో అందులో మనకి కస్టమర్ ఐడి అయితే ఉంటుంది. సో ఈ కస్టమర్ ఐడి అనేది మనకి పాస్బుక్ లోను అండ్ నెట్ బ్యాంకింగ్ లో అవైలబుల్ అయితే ఉంటుంది. ఇన్ కేస్ మీ దగ్గర గనక పాస్బుక్ కానీ లేదా నెట్ బ్యాంకింగ్ కనుక లేనప్పుడు సో ఈ కస్టమర్ ఐడిని ఎలా రిట్రీవ్ చేయాలి, సో మనం ఏ బ్యాంక్ వెళ్లకుండా ఆన్లైన్ లో ఈ కస్టమర్ ఐడిని ఎలా రిట్రీవ్ చేయాలి, సో ఈ రోజు ఈ వీడియోలో మీకు వీటి గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను. సో వీడియో అనేది ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు ఇది క్లారిటీగా అయితే అర్థమైతే అవుతుంది. సో మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. సో లెట్ గెట్ స్టార్టెడ్. సో ఎవరైతే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్ యూజ్ చేస్తున్నారో సో వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. సో ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు మీ దగ్గర ఉండాల్సింది ఏంటంటే, మీరు హెచ్డిఎఫ్సిలో ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చి ఉంటారు కదా సో రిజిస్ట్రేషన్ అప్పుడు, సో ఆ మొబైల్ నెంబర్ అనేది యాక్టివేట్ లో అయితే ఉండాలి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి మీ దగ్గర పాన్ కార్డ్ అయితే ఉండాలి. సో ఈ 2 అనేది మ్యాండేటరీగా అయితే ఉండాలి. అండ్ మీకు డిస్క్రిప్షన్ లో ఒక లింక్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను. సో ఆ లింక్ ని కనుక మీరు క్లిక్ చేసినట్లయితే మీరు హెచ్డిఎఫ్సి అఫీషియల్ వెబ్సైట్ కి అయితే రీడైరెక్ట్ అయితే అవుతారు. వన్స్ మనం లింక్ ని క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా అయితే చూపిస్తుంది. ఇక్కడ మీకు క్లిక్ హియర్ అని ఉంది కదా, సో ఇది క్లిక్ అయితే చేయండి. సో ఇది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఫర్గాట్ కస్టమర్ ఐడి అని ఉంది కదా, సో ఇది క్లిక్ చేయండి. సో ఇది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి 3 స్టెప్స్ అయితే చూపిస్తుంది. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి మన డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. సో సెకండ్ స్టెప్ వచ్చి ఇక్కడ మనం అథెంటికేట్ అయితే చేయాలి. సో ఇక్కడ మనకి ఓటీపీ అయితే వస్తుంది అనమాట మన రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి. అండ్ థర్డ్ స్టెప్ లో మన కస్టమర్ ఐడి అనేది రిట్రీవ్ అయితే అవుతుంది. సో ఇక్కడ ఫస్ట్ మీరు మీ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీ పాన్ కార్డ్ అండ్ క్యాప్చర్ అయితే ఎంటర్ చేసి సబ్మిట్ దగ్గర అయితే క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు అథెంటికేషన్ అయితే అడుగుతుంది. సో ఇక్కడ మీరు మీ ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ దగ్గర క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత థర్డ్ స్టెప్ లో మీకు మీ కస్టమర్ ఐడి అనేది రిట్రీవ్ అయితే అవుతుంది. సో ఈ విధంగా మీరు మీ కస్టమర్ ఐడి అనేది రిట్రీవ్ అయితే చేయొచ్చు ఏ బ్యాంక్ వెళ్లకుండా. అండ్ ఇది ఈ వీడియోలో అయితే, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ అయితే చేయండి. అండ్ దిస్ ఇస్ సమీర్ భార్గవ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాగా నా